అందరికీ నమస్తే అండి. కూటమి అధికారంలోకి రాకముందు అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, లేదా అంతకుముందు తెలుగుదేశం పార్టీ కావచ్చు, సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. సో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే హామీ ఎలాగైతే ఇచ్చారో, సో టీడీపీ కూడా అధికారంలోకి రావడానికి ముందు సూపర్ 6 అని ప్రకటించారు. దాన్నే మేనిఫెస్టోలో ఇంకాస్త క్లియర్గా, ఇంకాస్త డీటెయిల్డ్గా, ఇంకా అదనపు హామీలు చేర్చి పూర్తిస్థాయి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఎన్నికలకు ముందు. అది 3 పార్టీలు కంబైన్డ్గా జరిగింది. సో ఇప్పుడు ఈ సూపర్ 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆరోపణ అస్త్రం అయింది. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలంటే వైసీపీలో ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో పార్టీ అధినేత వరకు కూడా సూపర్ 6 అమలు చేయలేదు, సూపర్ 6 అమలు చేయలేదని అంటారు. పదే పదే అదే అంటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాన్నే జపం చేస్తున్నారు. సో ఆల్రెడీ సూపర్ 6లో ఒక పథకం ఇంప్లిమెంట్ అవుతోంది, దీపం పథకం. మహిళలకు ఇంటింటికి కూడా 3 సిలిండర్లు సంవత్సరానికి. దానికి దీపం 2.0 అని పేరు పెట్టి ఆల్రెడీ 895 కోట్లు ఎంతో నిధులు మొన్న మంజూరు చేశారు. ఒక ఏడాదికి సరిపడా నిధులు కూడా సిద్ధం చేశారు. అది అంటే సూపర్ 6లో ఒకటి అయిపోయింది. ఇంకా 5 ఉన్నాయి. సో దానిలో తల్లికి వందనం స్కీమ్ కోసం ఆల్రెడీ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. దాదాపుగా 5,200 కోట్లు ఎంతో అమౌంట్ ఎంతో కేటాయించారు తల్లికి వందనం స్కీమ్. యాక్చువల్ అది తక్కువే అవుద్ది అనేది ఒక అంచనా. ఎందుకంటే అమ్మ ఒడి పథకం ఒక ఇంటిలో ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. సో అమ్మ ఒడి పథకానికే 6,200 కోట్లు ఖర్చు అయ్యేవి. ప్లస్ ఇప్పుడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి తల్లికి వందనం ఇస్తామన్నప్పుడు మినిమం 8,000 కోట్లు బడ్జెట్ కావాలి. కానీ దానికి 5,000 కోట్లకు పైగా కేటాయించారు. అది కొంచెం డౌట్ వస్తుంది. అలాగే అయితే ఏదైనా ఒకటి మాత్రం క్లారిటీ, జనవరిలో ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తారు. సో క్లారిటీ వచ్చింది. ఇక తర్వాత అన్నదాత సుఖీభవ పథకం. అదేంటంటే రైతులకి 20,000 సాయం ఇవ్వడం. గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో అమలు చేసింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పేరునే పెట్టింది. సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఇవ్వడానికి, సో దీనికి కేంద్రం కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి 6,500. సో దీనికి ఎంత బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించారు. సో 1,000 కోట్లు ఇది యాక్చువల్లీ ఇది కూడా దేనికి సరిపోదు. 1,000 కోట్లు ఏ మూలకి సరిపోదు. మినిమం 5,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కాకపోతే కేంద్రం ఇచ్చే సాయం కలుపుకున్నా సరే ఈ 1,000 కోట్లు అయితే సరిపోదు. 50 లక్షల మంది రైతులు ఉంటారు మినిమం, తక్కువలో తక్కువ. సో వాళ్ళకి 25,000 ఇవ్వాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరి బడ్జెట్లో ఎందుకో చాలా తక్కువ నిధులు కేటాయించారో దాని మీద ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి. అయితే ఏదైతేనే ప్రభుత్వం అయితే ఆ పథకం విషయంలో క్లారిటీగా ఉందనేది వాస్తవం. 3 అయ్యాయి: దీపం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. ఇప్పుడు 4వ పథకం ఆడబిడ్డ నిధి. సో ఆ పథకానికి బడ్జెట్లో 3,341 కోట్లు కేటాయించారు. ఈ విషయం యాక్చువల్లీ బయటకు రాలా. దీన్ని జెండర్ బడ్జెట్లో పేర్కొన్నారనమాట. బడ్జెట్లో జెండర్ బడ్జెట్ ఉంటుంది కదా, జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించారు. దీనిలో ఆడబిడ్డ నిధి కోసం 3,341.82 కోట్లు కేటాయించగా, బీసీ మహిళలకు 1,099 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 629 కోట్లు, మైనారిటీలకు 83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు 1,198 కోట్లు, గిరిజన మహిళలకు 330 కోట్లు కేటాయించారు. అయితే దీనిలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆడబిడ్డ నిధి అంటే నెలకి 1,500, సంవత్సరానికి 18,000 వేయాలి మహిళలకు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా, 18 నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 వేయాలి. సో సంవత్సరం మొత్తం వేస్తే ఈ 3,341 కోట్లు దేనికి సరిపోదు. సో మేబీ అంటే మార్చి వరకే కాబట్టి ఇది సరిపెడదాం అనుకుంటున్నారేమో. కానీ దీనిలో జెండర్ బడ్జెట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. బీసీ మహిళలకు 1,099 కోట్లు, ఎస్సీ మహిళలకు 1,198 కోట్లు ఇచ్చారు. ఎస్సీల కంటే బీసీ జనాభా ఎక్కువ వాస్తవంగా చెప్పుకోవాలంటే. సో దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, క్లారిటీ లేదు. మొత్తానికి అన్నదాత సుఖీభవాకి నిధులు కేటాయించారు, కానీ తక్కువ నిధులు కేటాయించారు, క్లారిటీ లేదు. ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించారు, కాస్త తక్కువే. అయితే దీన్ని ఎలా మేనేజ్ చేస్తారనేది ఇంకొంచెం ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏదైనా సరే ఆ పథకాలు ఇంప్లిమెంటేషన్లోకి వస్తే అప్పుడు తెలుస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పేది ఏంటంటే, సూపర్ 6 హామీలు అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రయత్నిస్తోంది అనేది వాస్తవం. పాపం వైసీపీ వాళ్ళు బెంగ పెట్టుకుంటున్నట్టు ఆ పథకాలని మర్చిపోయారు, లేదంటే హామీలు విస్మరించారు అనడానికి లేదు. ప్రభుత్వం బాధ్యత తీసుకుందనేది స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ.